అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన ప్రజలు అదే స్ఫూర్తితో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం కారు గుర్తుపై పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ కవిత ఓటర్లను కోరారు. పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఎంపీ కవిత పొతంగల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా నవీపేట మండలంలోని పొతంగల్ గ్రామంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎంపీ కవిత పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవీపేట మండలంలోని పొతంగల్ గ్రామానికి ఉదయమే చేరుకున్న ఎంపీ కవిత తన అత్తమ్మతో కలిసి పరిషత్ ఎన్నికల్లో ఓటు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైతే వార్ వన్ సైడ్ గా జరిగిందో అలాగే పరిషత్ ఎన్నికల్లో సైతం ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేసే దిశగా గ్రామాల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన పాత్ర పోషించే దిశగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అడుగులు వేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, మంచి కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా ఉన్న సందర్భంలో ఈ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే దిశగా ముందడుగు వేస్తున్నామని ఎంపీ కవిత తెలిపారు. మా స్వగ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల మరి అన్ని జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా ఎక్కడ చూసినా గులాబీమయంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా గులాబీ పార్టీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ట్రెండ్స్ అన్ని. సో ఇదివరకు ఎట్లా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లు, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లు ఎట్లా అయితే వార్ వన్ సైడ్ అన్నట్టు జరిగిందో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరేసే దిశగా ప్రజలు ఆశీర్వదించి తీరుస్తారనేటువంటి విశ్వాసం మాకున్నది. అదేవిధంగా త్వరలో ఫలితాలు వస్తాయి. వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించే దిశగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో అడుగులేస్తూ ఉన్నది. సో ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, తెలంగాణలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా ఉన్నటువంటి సందర్భంలో రేపటి నాడు మన పార్టీ కూడా దేశ రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించే దిశగా మనం మరి ముందడుగు వేస్తాం. మొదటి విడత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల సరళిని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు సందర్శించారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 7 జడ్పీటీసీ 94 ఎంపీటీసీ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో 3 విడతల్లో పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు చేసిన అధికారులు నేడు మొదటి విడత ఎన్నికలను నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల సరళిని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఎప్పటికప్పుడు పరిశీలించారు. పలు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని 7 జడ్పీటీసీ స్థానాలకు 23 మంది పోటీ పడగా 94 ఎంపీటీసీ స్థానాలకు గాను 303 మంది పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం 3734 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. మొత్తం 538 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన అధికారులు 86 పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణతో పాటు 49 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను చిత్రీకరించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 27న తేలనుంది. రెండవ విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా ఎడపల్లి మండలంలో ఈ నెల 10న నిర్వహించనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మండల ఎన్నికల అధికారి రమాదేవి పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎడపల్లి మండలంలోని 17 గ్రామ పంచాయతీలలో గల 11 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇందుకు గాను 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల ఎన్నికల అధికారిని రమాదేవి తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రిని సిద్ధం చేసి ఉంచారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎన్నికల అధికారి రమాదేవి మాట్లాడుతూ ఈ నెల 10న నిర్వహించే రెండవ విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. పోలింగ్ ను పకడ్బందీగా సజావుగా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆమె వెంట ఎన్నికల సహాయ అధికారి శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఏఓపీ ఆర్టీ సత్యనారాయణ, కార్యదర్శి సిరాజుద్దీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెకండ్ ఫేజ్ ఎన్నికలు 9, 10, 10వ తారీఖు నిర్వహించబడతాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఏర్పాట్లన్నీ అందరూ ఇక్కడ మా ఆఫీస్ సిబ్బంది, సెక్రటరీలు, ఇతర సిబ్బంది అంతా దాని పోలింగ్ డబ్బాల ఏర్పాటు, డబ్బాలే వేసేది. ఆ పోలింగ్ బూతులకి తరలించవలసిన సరంజామా అంతా సిద్ధం చేసి రెడీ పెట్టారు. బ్యాలెట్ పేపర్లు కూడా వెరిఫికేషన్ చేయడం, వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్ భద్రపరచడం కూడా జరిగింది. కనుక జరగబోయే ఎన్నికలు సక్రమంగా జరగాలని కోరుతూ ప్రతి వాటిని సహకరించవాలని కోరుతూ నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మోపాల్ మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఏఆర్ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. మోపాల్ మండలంలోని 11 ఎంపీటీసీ, 1 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి దశలో భాగంగా మోపాల్ ప్రాంతంలోని నాల్కల్, సిరిపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ వెంకటేశ్వర్లు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మోపాల్ మండలంలో 11 ఎంపీటీసీ, 1 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకున్నారు. వృద్ధులు, వికలాంగులు సైతం తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఓటు వేయడానికి ఆటోలలో తరలివచ్చారు. వికలాంగులకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు ట్రైసైకిల్స్ ను ఏర్పాటు చేశారు. అలాగే ఓటర్లకు త్రాగునీరు, టెంట్ వసతులు, పోలింగ్ కేంద్రాల వద్ద మందు బిళ్లలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు మొదటి విడతగా నిజామాబాద్ డివిజన్లో జరుగుతున్నాయి. నిజామాబాద్ డివిజన్లో మొత్తము 538 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ 8 జెడ్పీటీసీలకు గాను మాక్లూరు 1 ఏకగ్రీవం కాగా 7కి జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. తర్వాత 100 ఎంపీటీసీ స్థానాలకు గాను 6 ఏకగ్రీవమైనవి. ఈ 6 ఏకగ్రీవం 94 వాటికి ఎలక్షన్ అనేది నిర్వహించబడుతుంది. దాదాపు 290 మంది దాకా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తము ఉద్యోగస్తులు 3200 పైగా ఉద్యోగస్తులు ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు మనకు ఉదయం నుంచి 2 గంటల వరకు దాదాపు యావరేజ్గా 60% వరకు పోలు కావడం జరిగింది. డివిజన్ మొత్తం చూసుకుంటే ఇంకా మనకు 5 గంటల వరకు పోలింగ్ అనేటువంటిది ఉన్నది. ఈ పోలింగ్ పూర్తి అయిన తర్వాత సంబంధిత మండలాభివృద్ధి అధికారులకు రిసెప్షన్ సెంటర్ల వద్ద వీటిని రిసీవ్ చేసుకుంటారు. నిజామాబాద్లోని నిర్మల్ హృదయ్ దాంట్లో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశాము. దాంట్లో మనకు కౌంటింగ్ వరకు వీటిని నిల్వ ఉంచడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతుంది. ఒక సిరికొండ మండలంలో వాళ్ళకు కొన్ని సౌకర్యాలు కావాలంటే వాళ్ళకు హామీ ఇచ్చి అక్కడ కూడా ఎన్నిక సజావుగా జరిగేటట్టు చర్యలు తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరిగాయని టీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు సురేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వర్ణి మండల కేంద్రంలో పలు పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు సురేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, టీఆర్ఎస్ వల్ల పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న నమ్మకంతోనే కాంగ్రెస్, ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలోకి చాలా మంది నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు వలస వస్తున్నారని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ బలపరిచిన వ్యక్తులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు సంజీవ్ రెడ్డి, వెంకటేశ్వర దేశాయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం, సుస్వాగతం. వారితో పాటు వారి యొక్క మిత్రులందరూ కూడా విలేజ్లోని అందరూ కూడా ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషకరం. ఎందుకంటే రెండవసారి మళ్ళా తెలంగాణ ప్రజలు మాకు పట్టం కట్టారు కాబట్టి మళ్ళా ఇక్కడ మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ప్రజలు మీద నమ్మకం కూడా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చేసే వ్యక్తి, పని చేసే వ్యక్తి ఒక పోచారం శ్రీనివాసరెడ్డి తప్ప ఇంకెవరు లేరు, ఇంకా ఏ పార్టీలో లేదు. కాబట్టి అందరూ కూడా మేము కూడా వచ్చి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మేము కూడా గెలిపిస్తాం. రాబోయే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మీకు కూడా మేము మద్దతు తెలుపుతామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషకరం. ఈరోజు మాకు గట్టి నమ్మకం ఉన్నది. ఇక్కడ స్థానికంగా 3 ఎంపీటీసీలు మరియు జెడ్పీటీసీ, రుద్దురు జెడ్పీటీసీ కూడా మేము గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 6 జెడ్పీటీసీలతో పాటు అన్ని ఎంపీటీసీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని తెలిపారు. ఇందల్వాయి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. మండలంలోని గన్నారం, సిర్నాపల్లి, నల్లవెల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లోని పోలింగ్ సరళిని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ రూరల్ మండలం మోపాల్, డిచ్పల్లి, ఇందల్వాయ్, దర్పల్లి, సిరికొండ మండలాల్లోని 6 జడ్పీటీసీలతో పాటు ఎంపీటీసీ స్థానాలు తెరాస పార్టీ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. మండలాల్లో ప్రచార కమిటీ ఏర్పాటు చేసుకుని అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులను ఆయన అభినందించారు. ఉదయం నుండి అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సజావుగా జరుగుతుందని, ఉదయం నుండి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ వైపు చూస్తున్నారని, కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను గెలిపించుకుంటామని ప్రజలు హామీ ఇస్తున్నారన్నారు. ప్రజల హృదయాల్లో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాలు నిలిచిపోయాయని, ప్రజలు కారు గుర్తుకు ప్రతి ఒక్కరి బాధ్యతగా ఓటు వేస్తున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ పోటీ లేదని, ఏదో నామమాత్రంగా పోటీలో నిలబడ్డారు కానీ ఆ పార్టీలకు గెలిచే సత్తా లేదని, అందుకే ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకుంటామని ప్రజలు తెలపడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రెండవ విడత పరిషత్ ఎన్నికల ప్రచారానికి మరో 3 రోజులే మిగిలి ఉండడంతో ఎన్నికల బరిలో నిలిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా తమ ప్రచార కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఎడపల్లి మండల టీఆర్ఎస్ జడ్పీటీసీ అభ్యర్థిని రజితా యాదవ్ మండలంలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. తెరాస ప్రభుత్వం అమలు పరిచిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మరోమారు కారు గుర్తుకు ఓటు వేసి తనను జడ్పీటీసీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మండల కేంద్రంలోని నయాబాదీ కాలనీలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అమర్నాథ్ బాబు పాల్గొని రజితా యాదవ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎడపల్లి ఎంపీటీసీగా బరిలో ఉన్న ఇస్మాయిల్ పటేల్ కు కోటగిరి, ఎడపల్లి మండలాల బీడీ కార్మికులు 15,000 రూపాయల విరాళాన్ని అందజేసి తమ మద్దతును తెలుపుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జాన్కంపేట గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ అభ్యర్థి విజయ్ గౌడ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో రజితా యాదవ్ పాల్గొన్నారు. అలాగే కుర్నాపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్ద ఎంపీటీసీ అభ్యర్థి వెంకయ్య గారి రామరెడ్డి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి తన గెలుపుకు సహకరించాలని అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమాలలో తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 10వ తేదీ నిజామాబాద్ జిల్లా పరిషత్కు, ఎడపల్లి మండల పరిషత్కు, మండల ప్రజా పరిషత్కు ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఎడపల్లి జడ్పీటీసీ అభ్యర్థినిగా శ్రీమతి రజితా ఎల్లయ్య యాదవ్ గారు, ఎంపీటీసీ అభ్యర్థిగా ఇస్మాయిల్ గారు కార్మిక నాయకుడు వారు పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రచారానికి రావడం జరిగింది. ఇక్కడ బీడీ కార్మికులందరూ చాలా సంతోషించాల్సిన విషయం, ఈ ఎడపల్లి, బోధన్, కోటగిరి మండలాలకు సంబంధించిన బీడీ కార్మికులందరూ మహిళలు ముఖ్యంగా ఎండను కూడా లెక్క చేయకుండా స్వచ్ఛందంగా ప్రచారానికి వచ్చి ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రచారంలో పాల్గొన్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మహిళా మూర్తులందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళందరికీ అభ్యర్థుల మీద కార్మిక నాయకుడుగా ఇస్మాయిల్ గారు బీడీ కార్మికుల కోసం అహర్నిశలు జీవితాంతం తను అంకితం చేసినటువంటి వ్యక్తిగా తనను గెలిపించుకోవాలనేటువంటి పట్టుదలతో ఎవరికైనా డబ్బులు ఆశిస్తారు. కానీ ఈ ఎన్నికల్లో డబ్బులు ఆశించకుండా స్వచ్ఛందంగా ఓటు వేస్తూ నోటునివ్వాలనే ఆలోచనతో 20,000 రూపాయలు స్వచ్ఛందంగా విరాళం ఇచ్చి అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి ఇస్మాయిల్ ఖాన్ గారిని, రజితా యాదవ్ గారిని గెలిపించుకోవాలనే పట్టుదలతో వాళ్ళు తిరిగారు అంటే వాళ్ళని మనకి జీవితాంతం కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం. వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? వాళ్లకు ఉన్నటువంటి ప్రజాదరణ చూస్తే అపూర్వం. కాబట్టి ఇక్కడ జిల్లా పరిషత్తు గెలవడం ఖాయం, ఇక్కడ మండల ప్రజా పరిషత్తు కూడా గెలవడం ఖాయం. ఇప్పుడు ఎలాగూ ఎమ్మెల్యేని షకీల్ గారిని కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ నియోజకవర్గం గెలిపించింది. తర్వాత కవిత గారిని కూడా
అన్ని 7 నియోజకవర్గాల్లో అత్యధికమైనటువంటి మెజారిటీ, గణనీయమైనటువంటి మెజారిటీ బోధన్ నియోజకవర్గం ఇవ్వబోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.